హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'ప్రవీణాస్ కిచెన్' అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మా అమ్మమ్మ చేసే అద్భుతమైన సాంబార్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఎలా తయారు చేయాలో చూసేద్దామా? సాంబార్‌కి కావాల్సిన పదార్థాలు మునక్కాడలు, క్యారెట్, దోసకాయ, టమాటో, ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా ఇంగువ. ఈ 3 వెజిటబుల్స్ ఏస్తే చాలండి సాంబార్ అద్భుతంగా కుదురుతుంది. 2 స్పూన్ల సాంబార్ మసాలా. సాంబార్ మసాలా ఎలా తయారు చేయాలో వీడియో చేశాను. ఒకసారి వెళ్లి చూడండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాలి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే అద్భుతమైన సాంబార్ మీరు కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇలా ముందుగానే కడిగి నానబెట్టుకోవడం వల్ల మనకి కందిపప్పు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఇవి రెండిటిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి కూరగాయ ముక్కలన్నిటిని వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. సాంబార్‌లో ఇంకా ముల్లంగి, వంకాయ సాంబార్, బెండకాయ సాంబార్ ఇలా చేస్తారు కానీ దోసకాయ, మునక్కాయ, ఇంకా క్యారెట్ వేసిన సాంబార్ అయితే రుచి అదిరిపోతుంది. ముందుగా దోసకాయని పీల్ చేసుకోవాలి. మునక్కాయలు ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి ఈ మునక్కాయలు. దోసకాయలు ఇంత సైజు ముక్కల్లో కోసుకుంటే సరిపోతుంది. క్యారెట్‌లయితే మన ఇష్టమండి. కావాలంటే చిన్న ముక్కలైనా, పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఇంకా కటింగ్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు కందిపప్పుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ కోసం వెడల్పు గిన్నె తీసుకొని అందులోకి ఒక 4, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 ఎండుమిర్చీలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఇంగువ కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటోలు, పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మునక్కాడ ముక్కలు, ఇంకా క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోయకుండా 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా చేయడం ద్వారా ముక్కలకు ఉప్పు, కారం పట్టి బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇవి బాగా ఉడికిన తర్వాతనే దోసకాయ ముక్కలు వేయాలి. ముందుగా వేస్తే మెత్తగా అయిపోతాయి. ఇవి కొంచెం ఉడికిపోయాయి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి. ఇవి 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. వేరే స్టవ్ మీద కందిపప్పు అయితే ఉడికిపోయింది. చల్లారిన తర్వాత మెత్తగా ఎనుపుకోవాలి. ఇందులోకే సాంబార్ పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పప్పు నీళ్ళల్లోనే వేయడం వల్ల మనకి సాంబార్ పొడి ఉండలు కట్టకుండా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా ఉడుకుతున్న ఈ పులుసులోకి ఈ కందిపప్పు మిశ్రమాన్ని కూడా వేసి కలపాలి. ఇప్పుడు మంచి స్మెల్ కోసం మరికొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి.
మంచి గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇంట్లోనే సాంబార్ మసాలా ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఒకసారి చూడండి. ఇప్పుడైతే సాంబార్ మనకి బాగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఇలానే ఉడకనివ్వాలి. ఒకసారి మనం ఉప్పు చూసుకొని అన్నీ మనకి కరెక్ట్‌గా సరిపోవాలంటే దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే అన్నీ మనకి కరెక్ట్‌గా సరిపోయి సాంబార్ అద్భుతంగా కుదురుతుంది. ఈ స్మెల్ చూస్తుంటేనే నాకు మా అమ్మమ్మ చేతి వంట చాలా గుర్తొస్తుందండి. ఫైనల్‌గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సాంబార్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ దేనికైనా సరే సూపర్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.